హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం గోంగూర చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. గోంగూర చికెన్ ఫ్రైడ్ రైస్కి ముందుగా బాండి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ గోంగూరని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ 3 స్పూన్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్నగా తరుముకోవాలి. పేస్ట్ వేయొద్దు. తర్వాత 4-5 పచ్చిమిర్చి, లైట్గా వేగిన తర్వాత గోంగూర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కడుక్కున్న గోంగూర నేను 4 కట్టలు తీసుకున్నాను. క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయింది కదా, తీసి మిక్సీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసి ఇందాక మనం గోంగూర మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా ఫ్రైడ్ రైస్కి నెయ్యి చాలా పడుతుంది. గీ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఒట్టి మిరపకాయలు, కొంచెం వేగాలి. వేగిన తర్వాత జీలకర్ర వేసుకో. జీలకర్ర, కరివేపాకు, కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం. ఇప్పుడు చికెన్ వేసుకో. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం తగినంత. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి గ్రైండ్ చేశాను కాబట్టి. సాల్ట్ తగినంత. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ముందే వేస్తే తినేటప్పుడు తగలవు, అందుకే ఇప్పుడు వేస్తే కొంచెం తగులుతాయి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 minutes ఉడకబెట్టాలి. లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు ఒక 5 minutes తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. గోంగూర మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పట్టుకుంటే స్మూత్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి,
1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. చికెన్ ముక్కలు ఉడికి దానికి ఈ మసాలా గ్రేవీ అంతా పట్టుకుంటుంది. ఇప్పుడు రైస్లోకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని మిక్స్ చేసుకుందాం.